రీసెంట్‌గా నేను తెలుగు మీడియంలో పర్సన్‌షిప్ అయితే స్టార్ట్ చేశాను. గ్రూప్ 2 కోసం నా దగ్గర ఒక నలుగురు అయితే జాయిన్ అయ్యారు. ఈ నలుగురు కూడా ఇంతవరకు 2 గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు చూసిన వాళ్ళు, మెయిన్స్ రాసిన వాళ్ళు. ప్రతిసారి కూడా గ్రూప్ 2 మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వలేదు. అటు 2018 నోటిఫికేషన్ అలాగే 2020 నోటిఫికేషన్. అసలు ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు అనేది క్లియర్‌గా అనలైజ్ చేస్తే నాకు కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ వీళ్ళు సిలబస్ కంప్లీషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రీవియస్ క్వశ్చన్స్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ని చూడలేదు, ప్రాక్టీస్ చేయలేదు, అనలైజ్ చేయలేదు. సో దీనివల్ల వాళ్ళు అనుకున్న స్కోర్కి రాలేకపోయారు. అండ్ కట్ ఆఫ్ మార్క్స్కి చాలా దగ్గరలోనే మిస్ అవుతున్నారు. జస్ట్ ఒక 5 to 10 మార్క్స్ డిఫరెన్స్లోనే వాళ్ళకి సర్వీసెస్ అయితే రావట్లేదు. తర్వాత నేను ప్రాపర్గా ట్రైన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఇంకొకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసింది అంటే, సో మీరే మాకు ఒక స్టడీ మెటీరియల్ చేయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. స్ట్రాటజీస్ పరంగా వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు అండ్ చాలా చేంజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఎక్కువ మార్కులు అయితే స్కోర్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఒక మెటీరియల్ లాంటివి చేయమని ఆ నలుగురు నాకు రిక్వెస్ట్ చేశారు. సో ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, ఎందుకంటే నా స్ట్రాటజీస్ అన్ని కూడా 360 degrees ఉంటాయి, అటు యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్ఎస్ని బేస్ చేసుకొని. అదే ఫార్మాట్లో స్టడీ మెటీరియల్ కూడా డిజైన్ చేయడం జరిగింది తెలుగు మీడియంలో. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అనుభవాన్ని అంతా కూడా తీసుకొని నా పర్సనల్ స్ట్రాటజీస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని తెలుగు మీడియంలో మన స్టడీ మెటీరియల్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇదంతా ఏంటంటే పీవైక్యూస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆల్రెడీ మీ స్టాండ్ బుక్స్ అయితే చదువుతున్నారు. అయితే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది కామన్గా మిస్ అవుతుంది కొంతమందిలో. అందుకు ఏం చేశాను, అన్ని స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ నా కలెక్షన్ ఉంది. ఓకే, అన్ని స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ప్రాపర్గా ఒక స్టడీ మెటీరియల్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టార్టింగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే టాపిక్ ఉందో, సో దాంట్లో అసలు స్టేట్ పిఎస్సీస్ అనేవి ఏ ఫార్మాట్లో ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎక్కడ ట్రాప్స్ పెడుతున్నారు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఇలా ఎగ్జామినర్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని ఈ పీవైక్యూ బేస్డ్ నోట్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం మెయిన్గా ఈ నోట్స్ అంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటుంది. అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్, అలాగే డయాగ్రామ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్ఫోగ్రాఫిక్స్, డయాగ్రామ్స్ అనేది కూడా యాడ్ చేశానంటే, మేము చదువుతున్నాం, ఓకే, బుక్స్ చదువుతున్నాం, మన నోట్స్ చదువుతున్నాం, కానీ ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలుగుతున్నాం, 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎగ్జామ్ కండిషన్స్లో అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అనేది కూడా నాకు కామన్గా చెప్పడం జరిగింది. అందుకు మెమరీ రిటెన్షన్ మీద కూడా నేను ఫోకస్ చేయడం జరిగింది, ఆ నోట్స్ డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు 100% మెమరీ రిటెన్షన్ అనేది ఉండాలి ఎగ్జామ్ కండిషన్స్లో, ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఆ నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడకుండా ఉండాలని చెప్పి ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ అలాగే ఈ డయాగ్రామ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ కంటెంట్లో. దాంతోపాటు ఏంటి, చాలామంది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయట్లేదు. సో అందుకు నేనేం చేశానంటే 1979 నుంచి 2025, సో ఇన్ని సంవత్సరాల పేపర్స్ అన్నీ కూడా తీసుకొని దాంట్లో క్వశ్చన్స్ అన్నీ అర్థం చేసుకొని, సో దాని మీద 1979 నుంచి 2025 దాకా ఇలాగ పీవైక్యూ బేస్డ్ నోట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది మీకు టోటల్ ఒక 212 పేజ్ ఒక పీడిఎఫ్ అయితే వచ్చింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే కొంచెం డయాగ్రామ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ లాంటివి యాడ్ చేసాం. సో దీనివల్ల క్లారిటీ అనేది పెరుగుతుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మీకు అర్థం అవుతుంది, దాంతోపాటు మెమరీ రిటెన్షన్ కూడా మీకు పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్విక్ రివిజన్ మెటీరియల్, ఇది నేను కావాలని యాడ్ చేశాను, అది వాళ్ళు అడగలేదు. సో నేనే జస్ట్ నా ఇంట్రెస్ట్ మీద నేను ఈ క్విక్ రివిజన్ మెటీరియల్ అయితే చేశాను. ఇదంతా కేవలం జస్ట్
ఏవైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి మాత్రమే నేను దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మీ స్టాండ్ బుక్స్ అనేది చదువుతారు. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే ఈ క్విక్ రివిజన్ మెటీరియల్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూశాను, మన వాళ్ళని గైడెన్స్ ఇచ్చాను, అండ్ చాలామంది సర్వీస్లోకి వెళ్ళడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్టే నేను దీన్ని స్పెషల్గా యాడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీకు ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. సో దీంట్లో కూడా నేను డయాగ్రామ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ అన్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఇలాగ మీకు ఏంటంటే మొత్తం ఇప్పుడు స్టాండ్ బుక్స్ అనేవి మీరు కోచింగ్ తీసుకుంటారు, స్టాండ్ బుక్స్ అనేవి చదువుతారు, దానికి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మనకి ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు అనేది మీరు సాధించగలరు, అండ్ మీరు అనుకున్న టాప్ సర్వీస్ అనేది సాధించగలరు. ఓకే, సో మొత్తం అంతా కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో ఫర్ ద ఫస్ట్ టైం మనం అయితే స్టార్ట్ చేసాం, అండ్ తెలుగు మీడియంలో ఫర్ ద ఫస్ట్ టైం మన పర్సనల్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం. ఈ 10 yearsలో మన దగ్గర వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో వచ్చాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం తెలుగు మీడియంలో స్టార్ట్ చేసాం. సో దీని తర్వాత ఇంపాక్ట్ అనేది అప్కమింగ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఇప్పుడు ఏవైతే మీకు ఈ ముందు ఇవన్నీ చూపించానో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన రిజల్ట్స్ ఈ 10 yearsలో 2016 నుంచి మనం ఉన్నాం. సో ఈ 10 yearsలో మనం చాలామంది సెలెక్ట్ అయ్యారు, అండ్ ఇవన్నీ ఏవైతే మీకు చూపిస్తున్నా ఇవన్నీ కూడా లాస్ట్ 3 yearsలో మన దగ్గర వచ్చిన సెలెక్షన్స్. ఓకే, సో ఈ తెలుగు మీడియం తర్వాత రిజల్ట్స్ కూడా నేను నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా తీసుకున్నాను, అండ్ నేర్చుకుంటున్నాను, అండ్ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్నాను కూడా. అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇది మీకు గ్రూప్ 2 అనే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో ఇది యూజ్ అవుతుంది. ఇదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు తెలుస్తుంది, అండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాపిక్స్ చదువుతారు, ఓకే, సో దాన్ని ఏంటంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలనేది మిస్ అవుతుంది. ఓకే, ఈ ప్రిపరేషన్లో ఈ ఉన్న గ్యాప్స్ వల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ గ్యాప్ ఏదైతుందో నేను కవర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మిస్టేక్స్ మినిమైజ్ అవుతాయి, ఆబ్వియస్లీ అది మీకు స్కోర్ అనేది పెరుగుతుంది, అండ్ ఆబ్వియస్లీ మీకు సెలెక్షన్కి దగ్గరలో మీరు ఉంటారు. ఇది యాక్చువల్ స్ట్రాటజీ. ఓకే, సో ఇదంతా ఒక స్ట్రాటజిక్ బేస్డ్ కంటెంట్ ఇదంతా కూడా. సో నేనంతా చూపించలేదు, జస్ట్ స్టార్టింగ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు చూపించాను. సో దీంట్లో డీటెయిల్గా ఇంకా చాలా ఉంటాయి. ఇదంతా ఏంటంటే మీకు చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. అన్నీ కూడా మీకు అప్లికేషన్ బేస్డ్గానే ఉంటాయి. ఓకే, సో లీనియర్ ఫార్మాట్లో ఏది నేను ఇవ్వలేదు. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లోనే మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు ఏమైనా అవసరం ఉంటాయి, ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి. ఈ తెలుగు మీడియం స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటాయి. ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు, కేవలం పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, 8143746589. మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఈ స్టడీ మెటీరియల్ మీకు స్కోర్ని పెంచుతుంది, మిస్టేక్స్ని మినిమైజ్ చేస్తుంది, స్కోర్ని పెంచుతుంది అనే నమ్మకం. అలాగే మీకు ఇది అంతా చూశారు కదా, సో ఈ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అవుతుంది, ఓకే నాకు ఇది అవసరం ఉంది అని అనుకుంటేనే మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.